అదండి మా వదిన గారి రియాక్షన్. నిజంగానే మా వాళ్ళందరికీ సర్ప్రైజ్ ఇచ్చి ఇండియా వెళ్ళాను. బట్ చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు సర్ప్రైజ్ కాదు కావాలని చేస్తున్నారు అని. అందరూ ఏమో కానీ నేను మాత్రం నిజంగానే సర్ప్రైజ్ ఇచ్చాను మా వాళ్ళందరికీ. అప్పటికి మా మమ్మీకి డాడీకి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాను. ఆఫ్టర్నూన్ కి రీచ్ అయ్యాను మా ఇంటికి. నేను సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే అన్నయ్య వదినేమో నాకు షాక్ ఇచ్చారు. వాళ్ళైతే ఊర్లో లేరు నేను వెళ్ళే టైంకి. సో ఇంకా నైట్ వరకు వెయిట్ చేసి ఇలా అయితే సర్ప్రైజ్ ఇచ్చాను. ఎలా అనిపించింది? సుబ్బి ఐ వాంట్ దిస్ రియాక్షన్. సుబ్బి నిజంగానా? అరే సుబ్బి ఎప్పుడు వచ్చావే? ఏం సుబ్బి సడన్ గా? షీఈస్ మై అనదర్ సిస్టర్ లివింగ్ లెజెండ్. మామూలుగా ఉండదు మరి. వీళ్ళ అరుపులకి పక్కింటోళ్ళు కూడా లెగుస్తారేమో అనిపించింది. ఇంకా బెటర్ ఎర్లీ మార్నింగ్ అయితే ఇవ్వలేదు సర్ప్రైజ్. ఇందాక అంకుల్ వచ్చి సుబ్బి వచ్చిందంట నీ మొహం వచ్చింది మొన్న కూడా రీల్ పెట్టింది ఎందుకు వస్తుందని చెప్పి. నేను ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కూడా కొన్ని వీడియోస్ షెడ్యూల్ చేసి పెట్టాము ఎవరికి ఎక్కడ డౌట్ రాకూడదని. నా ఐడియా అయితే వర్కౌట్ అయింది. సో ఇంకా అసలు విషయానికి వచ్చేద్దాం. అసలు యూఎస్ టు ఇండియా ఏమేం ప్యాక్ చేసుకోవాలి ఏమేం తీసుకోవాలని చెప్పి ప్యాకింగ్లో కూడా కొన్ని టిప్స్ ఉంటాయి. ఏం టిప్స్ ఉంటాయని అనుకోవద్దు. ఐ విల్ షేర్ యూ ఎవ్రీథింగ్. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. ఫస్ట్ మనం బ్యాగ్ తీసుకున్న తర్వాత ఇలా నీట్గా ఒక టవల్ వేసుకోండి. ఓ అది కూడా ఒక టిప్పా అనుకుంటున్నారా? అదైతే టిప్ ఏం కాదు. సో ఫస్ట్ మనం థింగ్స్ పెట్టే ముందు ఒక లేయర్ వరకు క్లాత్స్ పెట్టేసుకోండి. ఎందుకంటే ఎక్కడ డ్యామేజ్ అవ్వకూడదు కదా. మనం మేము చూపించాం కదా షాపింగ్ వీడియోలో చాక్లెట్స్ ఏమేమి తీసుకున్నామని చెప్పి. ఫస్ట్ ఒక పెద్ద ప్యాకెట్ చాక్లెట్స్ తీసుకున్నాము. సో అది పెట్టేసాము. మరీ పైన పెట్టినా కానీ నలిగిపోతాయి. మల్టీవైట్స్ జెల్లీస్ తీసుకున్నాం కదా. ఏంటి ఏదో క్లాత్లో రోల్ చేస్తున్నారు అనుకుంటున్నారా? అదేనండి నేను చెప్పే ఫస్ట్ టిప్. మనం ప్రతి థింగ్ని ఇలా నీట్గా క్లాత్స్లో ప్యాక్ చేసి రౌండ్గా రోల్ చేసి అలా కనుక మనం ప్యాక్ చేసుకుంటే మనకి ఎక్కడ డ్యామేజ్ అవ్వదు. మనం వెళ్ళేదాకా సేఫ్టీగా ఉంటాయి. ఈ టిప్ అయితే నాకు తెలియదు. మా హస్బెండ్ అయితే చూపిస్తున్నారు. ఫస్ట్ నుంచి అలాగే చేసేవాళ్ళంట. వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు నిజంగానే ఎక్కడ ఏమీ డ్యామేజ్ లీక్ అవ్వలేదు. నేను ప్యాక్ చేశాను అనుకోండి ఇవన్నీ 2 బ్యాగ్స్లో పట్టాలంటే చాలా కష్టం. తనకి బాగా ఎక్స్పీరియన్స్ కాబట్టి మా హస్బెండే చదువుతున్నారు నీట్గా. అమ్మయ్య నాకైతే ఒక పని తగ్గింది అనుకున్నాను. ఫస్ట్ మనం చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఏమేమి తీసుకెళ్లాలో అవన్నీ నీట్‌గా ఒక పక్కన పెట్టుకోండి. సో, అప్పుడు మనకి ఈజీ అయిపోద్ది. ఎందుకంటే మనకి 2 బ్యాగ్సే ఉంటాయి కాబట్టి 23 కేజెస్ అందులోనే మొత్తం పట్టేలా చూసుకోవాలి. 1 కేజీ కాదు కదా! 10 గ్రామ్స్ అటు ఇటు అయినా కానీ మనం బ్యాగ్‌కి అమౌంట్ పే చేయాల్సొస్తది. ఇంక ఇలా ప్రతి వస్తువు ఇంక్లూడింగ్ చాక్లెట్స్‌తో సహా అన్నీ ఇలా క్లాత్స్ తీసుకొని వాటిలోనే రోల్ చేసి పెట్టేసాం. అలానే ఆ క్లాత్స్ ఏం పాతయి కాదు. అవి కూడా అన్నీ కొత్తవే. మా రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి ఇచ్చేవి. వాటిలోనే పెట్టేసాం. వచ్చేటప్పుడు ఎలాగో చాలా తెచ్చుకుంటాం కాబట్టి నేనైతే చాలా తక్కువ క్లాత్సే తీసుకెళ్ళాను. బేసిక్‌గా నా క్లాత్స్ అన్ని వేరే బ్యాగ్‌లో పెట్టుకున్నాను. ఇవన్నీ అందరికీ ఇచ్చేవి. సో, ఇంక ఈ టీ షర్ట్స్ తీసుకున్నాను ప్యూమావి. నా షాపింగ్ వ్లాగ్‌లో చూసారు కదా! చాలా కంఫర్ట్‌గా భలే ఉంటాయి. తను అంత కష్టపడి ప్యాక్ చేస్తుంటే నేనేమో అవెక్కడ ఏమైనా అయ్యి నా క్లాత్స్‌కి అంటుతాయా అని చెప్పి భయపెడతానే ఉన్నాను. నేను ఇండియా టు యూఎస్ వచ్చేటప్పుడు కూడా మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి అప్పుడు కూడా తనే సర్దారన్నీ. నేనైతే ఇంకా చాలా మందికి సర్ప్రైజ్ ఇచ్చాను. అవన్నీ షార్ట్స్‌లో అప్‌లోడ్ చేశాను. మంచి ట్రెండింగ్‌కి కూడా వెళ్ళినాయి. చూడకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్. ఇంక ఈ పాకీ స్టిక్స్ అయితే చాలా మందికి భలే నచ్చినాయి చిన్న పిల్లలకి. యాక్చువల్‌గా 2 ప్యాకెట్స్ తీసుకెళ్ళాను. ఒకటేమో మా కోడలికి, ఇంకోటేమో మా ఫ్రెండ్స్ కిడ్స్‌కి వాళ్ళకి. పిల్లలకి ఎంత నచ్చినాయో పెద్దోళ్ళకి కూడా అంత బాగా నచ్చినియి. ఇంక నేను తీసుకెళ్లాల్సిన క్లాత్స్ అన్నీ మడత పెట్టి వాటిల్లోనేమో ఇవన్నీ పెట్టి అబ్బో! చాలా టైమే పట్టింది. అంత నీట్‌గా పెట్టుకున్నాం కాబట్టే ఇండియా వెళ్ళి ఓపెన్ చేసిన తర్వాత కూడా నీట్‌గా ఎక్కడ ఏమవ్వకుండా సేఫ్‌గా అయితే వచ్చినియి అన్నీ. నేనైతే ఒక పక్క టెన్షన్ పడుతూనే ఉన్నాను. చాక్లెట్స్ ఎందుకో మెల్ట్ అవుతాయి అనిపించింది. కొన్నైతే అయినియి. వెంటనే ఫ్రిడ్జ్‌లో పెట్టేసాం కాబట్టి ఆల్ గుడ్. ఇంకిప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఇలా డైరెక్ట్‌గా పెట్టేస్తే నలిగిపోతాయి అని చెప్పి వాటిని కూడా క్లాత్స్‌లో పెట్టేసాం. ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే అందరికీ బాగా నచ్చినియి. యూఎస్ పోలో బ్రాండ్‌వి చాలా బాగున్నాయి. ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్నీ చాలా బాగున్నాయి. అన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఇంకలా రోల్ చేసేసి ఒకదాని తర్వాత ఒకటి పెట్టేశారు. ఇది మా మమ్మీకి ఇచ్చిన హ్యాండ్ బ్యాగ్. నా కొత్త డ్రెస్‌లో గ్యాప్‌లో తీసుకున్న దానిలో పెట్టేశారు ఇది కూడా. యాక్చువల్‌గా వీడియో మొత్తం చూడండి. అన్‌ప్యాకింగ్ వీడియో కూడా చేశాను ఇండియాలో. అసలు ఏమేమి తీసుకున్నానో క్లియర్‌గా చూపిస్తాను. షాపింగ్ వీడియోలో అన్నీ కవర్ చేయలేదు. ఇంకా జిప్‌లాక్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి కదా! అవి కూడా ప్యాక్ చేస్తున్నాను. ఇవైతే బాగా హెల్ప్‌ఫుల్ అయినాయి నాకు. ఈ బిస్కెట్స్ బాక్స్ పెద్ద టాస్క్ అయిపోయింది. అది పెడితే ఇంకేం పట్టట్లేదు బ్యాగ్‌లో. ఇంకా అటు సర్ది, ఇటు సర్ది ఫైనల్‌గా అయితే పెట్టేశారు. ఈ మెర్సీ చాక్లెట్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ టైమ్ ట్రై చేశాము. బట్ కొంచెం మెల్ట్ అయినాయి. ఇంకా వాటి మీద పెడితే నలిగిపోతదని చెప్పి బ్యాగ్‌లో జిప్ ఉంటది కదా! దానిలో అయితే పెట్టేసాం. ఇండియాలో ల్యాండ్ అయ్యాక బ్యాగ్స్ కలెక్ట్ చేసేటప్పుడు ఒక్కొక్క బ్యాగ్ అయితే నలిగిపోతానే ఉన్నాయి. హాఫ్ అన్ అవర్ దాకా అయితే నా బ్యాగేజ్ క్లెయిమ్‌లో బ్యాగ్సే రాలేదు. అమ్మో! మిస్ అయిపోయినాయా అని చెప్పి భయమేసింది. ఫైనల్‌గా అయితే వచ్చేసినాయి.
ఇదేంటి ఇలా ఏస్తున్నారు అనుకుంటున్నారా? మన థింగ్స్ అన్నీ పెట్టేసిన తర్వాత ఫైనల్‌గా ఇలా ఒక హుడీ కానీ ఏమన్నా వేసుకుంటే ఇంక లోపల థింగ్స్ ఎక్కడికి కదలవు. అంతా సెట్ అయిపోతాయి. ఇంక ఈ బెల్ట్ కూడా పెడతాం కాబట్టి స్టిఫ్‌గా అసలెక్కడికి కదలదు బ్యాగు. ఎన్ని సార్లు అటు ఇటు చేసినా గానీ. ఇదే పెద్ద టాస్క్. ఆ థ్రెడ్స్ ఏమో కింద ఉండిపోయినాయి. మేమైతే అన్నీ పైన పెట్టేసాం. క్లాత్స్, థింగ్స్ అన్నీ. ఇంకా అది వెతకడానికి పెద్ద టాస్క్ అయిపోయింది. ఎందుకంటే లోపలికి చేయబెట్టి అన్నీ తీస్తుంటే మొత్తం అన్నీ కదిలిపోతున్నాయి. ఒక బ్యాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వెయిట్ చూసుకోవాలి కదా! సో 20 కేజెసో ఎంతో వచ్చింది. బట్ ఇంకా మనకి 3 కేజెస్ అయితే గ్యాప్ ఉంది. ఇంకిదైతే సెకండ్ బ్యాగ్. ఇందులో అయితే నా పర్సనల్ క్లాత్స్ ఇవన్నీ తీసుకున్నాను. అండ్ కొన్ని చాక్లెట్స్, బిస్కెట్స్, బ్యాగ్స్ కూడా దీనిలో సర్దేశాము. నా ఫ్లైట్‌కి ముందు రోజైతే ఇలా సర్దేసుకున్నాము. అన్ని బ్యాగ్స్ నీట్‌గా. నాకైతే పెద్ద పని తగ్గింది. ఎందుకంటే అన్నీ తనే చూసుకున్నారు. గ్యాప్, గ్యాప్, గ్యాప్. ఈ గ్యాప్‌లో హుడీస్ అయితే చాలా బావుంటాయి. సో ఇంకా రెండో బ్యాగ్ పైన కూడా ఫైనల్‌గా హుడీ పెట్టేసి బెల్ట్ అయితే పెట్టేసుకోవాలి టైట్‌గా. ఆ బెల్ట్ అయితే మరీ టైట్‌గా లాగొద్దు. లోపల థింగ్స్ అన్నీ నలిగిపోతాయి. ఇది కూడా చక్కగా వెయిట్ చూసేసుకొని మాక్సిమం 23 కేజెస్ ఉంటే సరిపోతది. 23 అబోవ్ ఉంటే మాత్రం లగేజ్ చెక్-ఇన్ దగ్గర తీసేయమని చెప్తారు. యూఎస్‌లో ఏంటంటే మనతో పాటు ఎవరైనా రావచ్చు లగేజ్ చెక్-ఇన్ చేసేటప్పుడు. సో నాకు 1 కేజీ కొంచెం ఎక్స్‌ట్రా అయింది క్యాబిన్ బ్యాగ్‌లో. ఇంకా వీటిలో స్పేస్ ఉందని చెప్పి అందులో తీసి ఇందులో పెట్టమన్నారు. మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి ఏమి ఇష్యూ అవ్వకుండా ఈజీగా అయిపోయింది. సో ఇండియాలో ల్యాండ్ అయిపోయిన తర్వాత నేనైతే అన్‌ప్యాకింగ్ చేస్తున్నాను. వెళ్ళిన రోజే చేసేస్తున్నాను. ఎందుకంటే చాక్లెట్స్ అవన్నీ తీసి అర్జెంట్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టేయాలి. నా 2 బ్యాగ్స్ అయితే సేఫ్‌గా వచ్చేసినాయి. రెండిటికి నేనైతే రిబ్బన్స్ కట్టాను. ఏదో ఒక నేమ్ కానీ, లెటర్ కానీ స్కెచ్‌తో రాసుకోండి. మనకి ఈజీగా ఉంటది ఐడెంటిఫై చేసుకోవడానికి. నాకైతే చాలా ఈజీగా దొరికినాయి నా బ్యాగ్స్. ఈ కలర్ బ్యాగ్స్ ఎవ్వరికీ లేవు అక్కడ. ఇంకా రాగానే మా వదినకైతే పని చెప్పేసాను. వీడియో తీయమని చెప్పి. దిస్ ఈస్ ద గ్యాప్ 1. అదేనండి బ్యాగ్ 1. అన్నీ సేఫ్‌గా వచ్చినాయి అంటారా? చూసేద్దాం రండి. నేను యూఎస్ టు ఇండియా వెళ్ళింది ఖతార్ ఎయిర్వేస్. చెన్నైలో అలా ల్యాండ్ అవ్వగానే ఎప్పుడెప్పుడు ఇంటికెళ్దామా అనిపించింది. అసలు ఎంత క్రౌడ్ ఉన్నారు ఎయిర్‌పోర్ట్‌లో అయితే. అసలు ఆ ఫీలే చాలా కొత్తగా ఉంది. మా వదిన వాళ్ళ పాపకి బ్యాగ్, ఇందులో బుక్స్ కూడా ఉన్నాయి. స్టోరీ బుక్స్. ఎప్పుడో తీసుకున్నాం. ఫైనల్‌గా ఇప్పుడైతే కుదిరింది. ఇంకా థింగ్స్ అన్నీ క్లాత్స్‌లో పెట్టి సర్దేశాం కదా! అవన్నీ అయితే ఇలా వచ్చేసినాయి సేఫ్‌గా. పర్లేదు అంతగేం నలగలేదు. సేఫ్‌గానే వచ్చినియి. వీటికేమన్నా అయితే మా కోడలు ఊరుకోదేమో! చెప్పాను కదా! చాలా ఫేవరెట్ స్టిక్స్ ఇవి. ఇప్పుడొస్తాయి అసలు సిసలైన చాక్లెట్స్. అవి పిల్లలకి ఎంత బాగా నచ్చినాయో పెద్దోళ్ళకైతే ఇవి బాగా నచ్చినియి. ఇంకా ఎక్కువ తీసుకెళ్ళాలేమో అనిపించింది. ఇంకా చాక్లెట్స్ చూడగానే మా వదినైతే నాకిచ్చే, నాకిచ్చే అంటుంది. అబ్బా! అంత ఈజీగా ఇచ్చేస్తామా అని చెప్పి ఆట పట్టిస్తున్నాను నేనైతే. అండ్ ఇంకో టిప్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4 హ్యాండ్ బ్యాగ్స్ తీసుకెళ్తున్నారు. ఒక 2 హ్యాండ్ బ్యాగ్స్ ఒక బ్యాగ్‌లో పెట్టుకోండి. ఇంకో 2 హ్యాండ్ బ్యాగ్స్ ఇంకో బ్యాగ్‌లో పెట్టుకోండి. అలా ఎందుకంటే ఇన్‌కేస్ మీది బ్యాగ్ గనక మిస్ అయితే ఒకటైనా సేఫ్‌గా ఉంటది కదా! సో మేమన్నీ అలాగే చేసాము. 2 హ్యాండ్ బ్యాగ్స్ ఒక దానిలో, 2 హ్యాండ్ బ్యాగ్స్ ఒక దానిలో, 1 వాచ్ ఒక దానిలో, 1 వాచ్ ఒక దానిలో అలా అనమాట. ఇంక ఈ యెల్లో టీ షర్ట్ అయితే ఒక చిన్ని బాబుకి. బట్ తనకైతే పెద్దదయింది. మేబీ 2 ఇయర్స్ తర్వాత యేసుకుంటాడేమో. ఇంక ఈ వాచ్ అయితే ఒకటి మా మావయ్యకి ఒకటి తీసుకున్నాము. యూఎస్ పోలోది. ఏంటో తవ్వకాల్లో తీసినట్టు తీస్తూనే ఉన్నాం క్లాత్స్‌లో నుంచి. బట్ ఈ టిప్ అయితే వర్కౌట్ అయింది. అంతా సేఫ్‌గా వచ్చినియి. మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి. ఇన్‌కేస్ మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి. ఈ బిస్కెట్స్ కొంచెం స్వీట్ ఎక్కువగా ఉంటది. బట్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటది. చాలా ఫేమస్ ఇక్కడ. కాఫీ అండ్ టీలో కూడా మంచింకి బావుంటది. మిగతావేమో కానీ ఫస్ట్ అయితే నాకు టెన్షన్ ఈ చాక్లెట్స్ గురించే. బట్ అంతా బావున్నాయి. అందుకే సెలెక్ట్ చేసుకొని మరీ తీసుకున్నాము. ఎలాంటి చాక్లెట్స్ అయితే మెల్ట్ అవ్వకుండా సేఫ్‌గా ఉంటాయని అవే తీసుకున్నాం. ఇంకా మా వదినైతే ఆట పట్టిస్తున్నాను. కావాలా? కావాలా? అని. ఇంకా చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ అయిపోయినాయి కదా! హ్యాండ్ బ్యాగ్స్ అయితే అన్నీ తీసేస్తున్నాను. నేనైతే మా వదినకి ఒక కలర్ ఫిక్స్ అయ్యి తీసుకెళ్ళాను. బట్ తనకు ఆప్షన్ ఇచ్చాను ఏది కావాలి అని. ఎగ్జాక్ట్‌గా అదే సెలెక్ట్ చేసుకుంది. ఇండియా సీరీస్ ఇంకా వీడియోస్ వస్తాయి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేయండి. ఒక్కో కలర్ ఒక్కో ఆణిముత్యంలా ఉంది. ఇది 1 ఏడే టాబ్లెట్. 50+ వాళ్ళకి ఇవన్నీ. బోన్ స్ట్రెంత్ వాటికి చాలా బెస్ట్. మోస్ట్‌లీ చాలా మందయితే తీసుకెళ్తారు ఇండియాకి ఇది. షాపింగ్ వ్లాగ్‌లో చెప్పాను కదా! ఇవన్నీ మ్యాండేటరీ థింగ్స్. ఈ క్రీమ్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. ఏ పెయిన్‌కైనా కానీ ఇది రాసుకుంటే దెబ్బకి తగ్గిపోవాల్సిందే. ఇది ఇంకా మల్టీవైట్ టాబ్లెట్స్. ఇంకా జర్నీకి, క్లైమేట్‌కి నా ఫేస్ అయితే అప్పుడే డల్ అయిపోయింది. టాన్ అయిపోయింది ఫుల్లుగా. ఇంక ఈ టీ షర్ట్స్ అయితే మా బ్రదర్ వాళ్ళకి తీసుకున్నాను. అప్పటికి అంత ఓపిక కూడా లేదు. మళ్ళీ తర్వాత అయితే కుదిరిద్దో లేదో అని చెప్పి అప్పుడే వీడియో తీసేశాను. ఇంక ఈ రీబాక్ టీ షర్ట్ కూడా సింపుల్‌గా బావుంటది. ఫైనల్‌గా ఒక బ్యాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పైన జిప్స్‌లో వాటిలో కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి. బెల్ట్, జిప్ లాక్ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇట్స్ టైమ్ ఫర్ సెకండ్ బ్యాగ్ అన్‌ప్యాకింగ్. మా హస్బెండ్ అంతా నీట్‌గా ప్యాక్ చేశారు కాబట్టి ఎక్కడ ఏం కదలకుండా వచ్చినియి. ఈ పైన హుడీ వేసుకో ట్రై చేయండి మీరు కూడా. ఈ టిప్ కూడా బాగా యూజ్ అయింది. ఇంకా మా అత్తగారికి కూడా ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాము. ఈ చాక్లెట్ మరీ పైన జిప్‌లో ఎందుకులే మెల్ట్ అవుతది.
డ్యామేజ్ అవుతదని చెప్పి ఈ హ్యాండ్ బ్యాగ్‌లో అయితే కరెక్ట్‌గా ఫిట్ అయింది. ఇంక ఇండియా సీరీస్ వీడియోస్, షార్ట్స్ అన్నీ తీస్తానేమో అని చెప్పి ట్రైపాడ్ కూడా తెచ్చుకున్నాను యూఎస్ నుంచి. ఇంకా షార్ట్స్ చాలా తీద్దామనుకున్నాను. బట్ అంతగా కుదరలేదు నాకు. ఇంకా చాలా షార్ట్స్ వస్తాయి ఇండియా సీరీస్‌వి. ప్లీజ్ బీ స్టే ట్యూన్. చెప్పాను కదా! అన్నీ షేర్ చేశాము. 2 బ్యాగ్స్‌లో హాఫ్ హాఫ్ అని. ఫస్ట్ బ్యాగ్‌లో కొన్ని చాక్లెట్స్ పెట్టాం కదా! ఇది సెకండ్ బ్యాగ్‌లో ఇంకొన్ని చాక్లెట్స్. ఈ బ్యూనో చాక్లెట్స్ మీరు చూపియలేదు. బట్ చాలా బావుంటాయి అవి కూడా. అది కూడా ఒక ప్యాక్ తీసుకొచ్చాను. ఫైనల్లీ మన సెకండ్ బ్యాగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో, ఇదనమాట నా అమెరికా టు ఇండియా వాట్స్ ఇన్ మై బ్యాగ్ అనుకోండి. ఇప్పుడు ఇంకో అసలైన టాస్క్ స్టార్ట్ అయింది. ఈ జిప్ లాక్స్‌లో అందరికి ప్యాక్ చేసి ఇవ్వాలి. ఈ చిన్ని చిన్ని బొమ్మలు మా ఫ్రెండ్స్ అడిగింది. సో, అక్కడి నుంచి తీసుకొచ్చాను. ఓహ్! ఇవి చూపియడం మర్చిపోయాను ఆగండి. లిప్ బామ్ కూడా బావుంటాయి యూఎస్‌లో. అవి కూడా ఒక ప్యాక్ తీసుకొచ్చాను. 5 డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. మింట్, వెనిలా, బ్లూబెర్రీ ఇలా చాలా బావున్నాయి అన్నీ. ఇంకా 2 వ్యాలెట్స్ అయితే తీసుకున్నాను. మా డ్యాడీకి అండ్ మావయ్యకి. ఒకటైతే కొలంబియా, ఇంకోటొచ్చేసి స్టీవ్ మ్యాడెన్. సో, ఇదనమాట నేను తీసుకొచ్చిన థింగ్స్. ఇలాగే మా ఛానల్‌ని సపోర్ట్ చేస్తూ 2025 నుంచైనా మన ఛానల్ ఇంకా బాగా గ్రోత్ అవ్వాలని ప్లీజ్ బ్లెస్ మీ. ఐ హోప్ ఈ టిప్స్ అందరికీ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. మీరు కూడా ఈ టిప్స్ ఎప్పుడైనా ఫాలో అయ్యారా? అయితే ప్లీజ్ కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రియాతో సరదాగా యూట్యూబ్ ఛానల్.